హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మనం కూడా 6TV యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసేయండి. అయితే ఈరోజు మనం టాపిక్ వస్తే పూత కాత దశలో ఒకసారి చూడండి. మిరప తోట ఎలా ఉంది, బంతిపూ తోట లెక్క ఉంది కదా. అంటే ఇప్పుడు కాత దశలో ఉన్నప్పుడు చాలామంది బయోమంది పిచికారి చేయడం ఆపేయాల. ఫస్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు, పూత కాత దశలో ఏ మందు పిచికారి చేయాలి ఏందని ప్రతి మంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. దాదాపుగా ఈ పూతదశలో ఉన్నప్పుడు ఎటువంటి బయోమందు కానీ పూతకథ మందు కానీ పిచ్చిగా చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ వాతావరణానికి ఏ పూతకథ మందు పిచ్చిగా చేయవలసిన అవసరం లేదు నాకు తెలిసి అయితే. సో ఫేజ్ 1లో మనం ఆల్రెడీ బయోమందు పిచ్చిగా చేయడం జరిగింది. దాంతోపాటు జెమిని వైరస్, బొబ్బ తెగులు అన్నీ రావడం జరిగింది కాబట్టి అది ఫేజ్ 1. ఎందుకంటే బయోమందు పిచ్చిగా చేయకపోతే తోట అనేది గ్రోత్ రాదు. కాతపూత దశకు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ బయోమందు పిచ్చిగా చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి సన్నాకులు, ఒకసారి మీరు చూడొచ్చు. మీరు సన్నాకులు పూత కాత దశలో ఉంది తోట. ఈ తోటకు మనం ఎలాంటి మందు పిచికారి చేయాలి, ఏ మందు పిచికారి చేస్తే ఇటువంటి మందులు పిచికారి చేసుకోవాలి, ఈ దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్క రైతులు అయితే జాగ్రత్త తీసుకోవాలి. నాకు తెలిసి నేనైతే రైతు యొక్క కష్టాలు తీరే దశ పూత కాత దశ. ఈ దశలో రైతు ఏ చిన్న పొరపాటు చేసినా పంట మొత్తం నాశనం అయ్యి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు చాలా వరకు జాగ్రత్త వహించండి. పూత కాత దశలో ఎలాంటి పూత మందు కొట్టవలసిన అవసరం లేదు. దాంతోపాటు బయోమందు కూడా పిచికారి చేయడం మానేయండి. అసలుకే ఏదైనా సరే పొడి మందులు మాత్రమే పిచికారి చేసుకోండి. దాంతోపాటు పై ముడత కింది ముడత రాకుండా నివారించుకోవాలి. సో రైతులు ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీ మిరప తోటలో అధికంగా దిగుబడి సాధించవచ్చు, లేకపోతే నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో నీళ్ళు చాలా కీలకం. ఈ దశలో వాటర్ సప్లై అనేది సరిగ్గా ఉండాలి. వాటర్ సప్లై అనేది సరిగ్గా ఉంటేనే పూత కాత అనేది అంత హెవీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు వాటర్ సప్లై అనేది చూసుకోవాల్సిందే. సో ఈ దశలో మనం మందులు కనుక పిచికారి చేయకపోతే కింది ముడత పై ముడత అనేది ఫాస్ట్గా రావడం జరుగుతుంది, అటాక్ చేయడం జరుగుతుంది. సో రైతులందరికీ చిన్న మనవి, ఈ పూత కాత దశలో మీరు చేయాల్సింది పొడి మందులు మాత్రమే పిచికారి చేయండి. పై ముడత కింది ముడతను నివారించుకోండి. నీళ్ళు అనేది సకాలంలో అందించండి. తోటకు నెరి వాడిపోకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త మీదే. ఎందుకంటే ఈ దశలో నీళ్ళు అనేది చాలా కీలకం. దాంతోపాటు తెల్లదోమలను ఎంత త్వరగా నివారించుకుంటే అంత మంచిది. తామర పురుగులు ఏదైనా సరే మనకు కనబడిన ప్రతి ఒక్క కాయతొలుచు పురుగు ఏ ఉన్నా సరే పురుగుల మందుతో నివారించుకోవాలి. పురుగుల మందు అనేది పిచికారి చేయడం తప్పనిసరి. ఈ కాతపూత దశలో కాయతొలుచు పురుగు, కాండతొలుచు పురుగు ఏ పురుగు అయినా సరే కంటి కనబడకుండా నివారించుకోవాలి. అలాంటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఆశించినంతగా దిగుబడి రావాలంటే ఈ జాగ్రత్తలు అనేది పాటించాలి. ఎట్టు పరిస్థితిలోనూ బయోమందు అనేది పిచికారి చేయకూడదు. చాలా వరకు పూత కాత రావాలని మందు పిచికారి చేస్తూ ఉంటారు. అంటే ఈ వాతావరణం సీజన్ని బట్టి పిచికారి చేయండి. పూత కాత అసలు రాకుండా ఉంటే మాత్రమే పిచికారి చేయాలి. కానీ ఆల్రెడీ పూత కాత వస్తున్న చెట్లకు మాత్రం ఏ మాత్రం పిచికారి చేసినా వృధాగానే అవుతుంది. ఏ మందు పిచికారి చేసినా పని చేయదు. పని చేస్తుంది కానీ ఆల్రెడీ పూత కాత వస్తుంది కాబట్టి మళ్ళీ పిచికారి చేయడం వల్ల దాన్ని పిచికారి చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం. సో కాబట్టి ప్రతి రైతు బయోమందు పిచికారి చేయడం వలన ఎక్కువగా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా జెమిని వైరస్ ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి బొబ్బ తెగులు ఇవి రావడం జరుగుతుంది. కాబట్టి అంటే పూతకథ దశలో ఇవి కనుక బయోమందులు పిచికారి తగ్గించినట్లయితే కొంత దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రోత్ వస్తుంది, దాంతోపాటు పూత కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కొట్టాలి, మనకు పూత కాత అతికిన తర్వాత మాత్రమే బయోమందు పిచికారి అనేది పిచికారి చేసుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి రైతుల కోసం.